BRS के वर्किंग सदर व साबिक रियासती वज़ीर KT रामा राव ने आज हैदर शाह कोट इलाके में मूसी रिवर फ्रंट प्रोजेक्ट की वजह से मुतासिर होने वाले अफराद से मुलाकात की और इनसे इज़हार यकांगत किया। हैदर शाह कोट इलाके की अवाम मूसी रिवर फ्रंट प्रोजेक्ट की वजह से परेशान है, क्योंकि इस प्रोजेक्ट की खातिर उनके मकानात मुनहदम कर दिए जाने का फैसला किया गया है। ये अंदेशे जाहिर किए जा रहे हैं कि इस प्रोजेक्ट के लिए जुमला 5000 से ज़्यादा मकानात का इनेदाम किया जाएगा। इस इनेदाम के खिलाफ इलाके की अवाम ने मूसी डंडी मार्च का एहतमाम किया था, जिसमें KTR ने शिरकत की। इस मौके पर एक दिल को छू लेने वाला वाक़या भी पेश आया, जहां एक मासूम लड़के ने अपने पिगी बैंक को KTR के हवाले किया और ख्वाहिश की कि वो इसे चीफ मिनिस्टर रेवंत रेड्डी तक पहुंचाए और गुजारिश करे कि ये पैसे रख ले और उनका घर मुनहदम ना करे। इस मौके पर मुकामी अवाम भी जज्बाती हो गए थे। KTR ने सवाल किया कि चीफ मिनिस्टर इस बच्चे को क्या जवाब दे पाएंगे। KTR ने इन मुतासरीन को तयक़ुन दिया कि BRS पार्टी इनके साथ है और इनके लिए हर मुमकिन जद्दोजहद करेगी। రేవంత్ రెడ్డి సార్ కి చెప్పండి ఇవి మీరే పెట్టుకోండి, మీ ఇల్లు కూడా పెట్టుకుండా మేము చూసుకుంటాం। సహర్ష్ సార్ వాడు 2 years నుంచి సార్ చిన్న బేబీ, వాడు కూడా ఎప్పుడైనా న్యూస్ లో చూసినా సార్ రేవంత్ సార్ మన ఇల్లు తీసేసుకుంటారా అంటారు। జస్ట్ ఇమాజిన్ సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా సెట్ అయిందని। అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడు, ఆయా కళ్యాణ్ TRS చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కి చేసుకున్నాడు. చదువు రాదు నాకు, పల్లెటూరు మనుషులు కానీ కళ్యాణ్ DRS లో చేసుకున్నాడు, కాపురమేమో కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అందరికి అర్థమైంది, నేను చెప్పలేదు పేరు. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా లోకల్ రిప్రజెంటేటివ్ ఇట్లా ఉన్నారు అని లక్ష్మీదేవమ్మ గారు చెప్తున్నారు. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం BJPతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ ఏమో బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు, కానీ వేల ఇల్లు పడగొట్టారు.